నమస్తే ప్రజలారా, మీ అందరికీ తెలుసు మన విద్యార్థుల రాజకీయ పార్టీ గిగ్ వర్కర్స్ కోసం ఎన్ని పోరాటాలు చేసిందో. వాళ్ళకు విద్య వైద్యము అందాలే, వాటితో పాటు పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్లు అందాలని చెప్పి మన విద్యార్థుల రాజకీయ పార్టీ పోరాటం చేసింది. మీ అందరు చూసిల్లు. అందులో భాగంగానే తెలంగాణలో ఉన్న 4 లక్షల గిగ్ వర్కర్స్ తో పాటు యావత్ భారతదేశంలో ఉన్న గిగ్ వర్కర్స్ అందరికీ, అదే విధంగా కార్మికులు, వర్కర్స్, ఎంప్లాయీస్ వీళ్ళందరికీ కొత్తగా లేబర్ లాస్ రిఫార్మ్ చేయబడ్డాయి. మన భారతదేశంలో ఎప్పుడో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు తీసుకొచ్చిన ఈ లేబర్ లాస్ మొన్నటి వరకు ఉన్న ఈ 29 లేబర్ లాస్ ను కొత్తగా 4 లేబర్ కోడ్స్ కిందికి తీసుకొచ్చారు. దాని నిన్న కేబినెట్ లో ఆమోదించబడ్డట్టు మనకు ట్విట్టర్ లో లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ మన్సుఖ్ మందావియా తెలియజేశారు. ప్రపంచంలో చాలా దేశాలు ఈ లేబర్ లాస్ మార్చుకుంటూ వచ్చాయి, కానీ మన భారతదేశంలో మాత్రం ఇప్పటి వరకు ఆ లేబర్ లాస్ ను మార్చలేదు. 2047 సంవత్సరం వరకు, అంటే స్వతంత్రం వచ్చినాక భారతదేశానికి 100 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఇండియాని డెవలప్డ్ కంట్రీ కింద పెట్టడం కోసం ఈ లేబర్ లాస్ రిఫార్మ్ చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. ఎందుకంటే ఆల్రెడీ చాలా రాష్ట్రాలలో చాలా డిఫరెంట్ లాస్ ఉండేటి, అవన్నీ సెగ్రిగేట్ చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చబడ్డాయి. అవి ఏంటిదో మనం క్లియర్ గా అందరికీ అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకుందాం. అందులో మొట్టమొదటిది గిగ్ వర్కర్స్, అంటే ర్యాపిడో, ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో ఈ ఫ్రీలాన్సర్స్ అందరికీ వర్తిస్తాయి. ఇప్పటి నుండి ఈ గిగ్ వర్కర్స్ అందరూ సోషల్ సెక్యూరిటీ కిందికి వస్తారు. అంటే వీళ్ళకు పిఎఫ్, ఈఎస్ఐ, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్, ఇంకా చాలా రకాల ఇన్సూరెన్స్లు వీళ్ళందరికీ వస్తుంది. ఈ గిగ్ వర్కర్స్ అందరికీ లీగల్ రికగ్నైజేషన్ కలుగుతుంది. అయితే మనం విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున తెలంగాణలో ఉన్న 4 లక్షల గిగ్ వర్కర్స్ కోసం పోరాటం చేసింది అందరు చూసిల్లు. వాళ్ళకు ముఖ్యంగా విద్య, వైద్యం కార్పొరేట్ స్థాయిలో అందించాలి. వాళ్ళు చిన్న చిన్న జాబులు చేసుకుంటా కుటుంబాన్ని గడిపిస్తూ ఉంటారు. సో వాళ్ళ పిల్లలను పెద్ద స్కూల్లో, పెద్ద హాస్పిటల్లో తీసుకెళ్లలేరు. కాబట్టి వాళ్ళకు విద్య, వైద్యము కార్పొరేట్ హాస్పిటల్స్ లో వాళ్ళకు కొంత ఇన్సూరెన్స్ కావాలని మనం పోరాటం చేసిన విషయం మీ అందరికీ తెలుసు మిత్రులారా. అయితే కొత్తగా వచ్చిన 4 లేబర్ కోడ్స్ కింద గిగ్ వర్కర్స్ తీసుకున్నారు. వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ కల్పించుళ్ళు. దానివల్ల మన విద్యార్థుల రాజకీయ పార్టీ కొంత విజయం సాధించినట్టే. ఇట్లా ప్రతి సమస్యపై పోరాడుతున్న విద్యార్థుల రాజకీయ పార్టీలో మీరు చేరాలి, మనకు మద్దతు జరపాలని కోరుకుంటున్నాం ప్రజలారా. ఈ రిఫార్మ్స్ వల్ల రెండో విషయం ఏంటంటే, ప్రతి లేబర్ గానీ, ఏదైనా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు గానీ, ఈ ర్యాపిడో, స్విగ్గీ, జొమాటోలో ఉన్న డెలివరీ బాయ్స్ కానీ వీళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్ ఉండాల్సిందే. చదువుకున్న వాళ్ళకి తెలుసు అపాయింట్మెంట్ లెటర్ అంటే వాళ్ళ శాలరీ, వాళ్ళ టైమింగ్స్, వాళ్ళ మంత్లీ వీక్ ఆఫ్స్ ఇవన్నీ కలిసి ఉంటాయి. దాన్ని బట్టి చదువురాని వాళ్ళకు కూడా వాళ్ళ రైట్స్ అర్థమవుతాయి. కార్మికులకు, వర్కర్స్ కు, ఎంప్లాయీస్ అందరికీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే తీసుకోవాలని చెప్పి కంపెనీస్ కి రూల్ తీసుకొని వచ్చింది ఈ కేంద్ర ప్రభుత్వం. మనందరికీ తెలుసు, మన తెలంగాణ ప్రజల్ని దొరలు, రెడ్లు వీళ్ళందరూ కలిసి వెట్టి చాకరీ చేపించి చేసిన శ్రమకు తగ్గ డబ్బు ఇవ్వకుండా, ఇంకా కాలం మారుతా ఉంటే రోజు రోజుకి డెవలప్మెంట్ లో భాగంగా వెట్టి చాకరీ ఉండొద్దు. ఒక మనిషి ఒక పని చేస్తే ఆ పనికి తగ్గ శాలరీ ఇవ్వాలని, మినిమం వేజెస్ ఖచ్చితంగా ఇవ్వాలని కంపెనీలకు రూల్ తీసుకొని వచ్చింది. ఈ రూల్ ఎందుకు తీసుకొచ్చారంటే, కొన్ని చిన్న కంపెనీలల్లో, చిన్న ఇండస్ట్రీలల్లో మా కంపెనీకి క్వార్టర్లో తక్కువ ప్రాఫిట్స్ వచ్చినాయని చెప్పి కార్మికులకు ఇచ్చే జీతం కూడా తక్కువ ఇచ్చేది. దాని వల్ల కార్మికులు ఇబ్బంది పడతారు, వెట్టి చాకరికి గురైతాలని చెప్పి ఈ రూల్ తీసుకొని వచ్చిండు. ఈ మూడోది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ వర్కర్స్, కాంట్రాక్ట్ లేబర్స్ వీళ్ళందరికీ సంతోషకరమైన వార్త. వాళ్ళందరూ ఒక సంవత్సరం కనుక పనిచేస్తే వాళ్ళందరికీ గ్రాట్యుటీ అనేది ఉంటది. ఈ గ్రాట్యుటీ అనేది ఏంటిదంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఒక దగ్గర పనిచేసి వేరే కంపెనీకి, వేరే దగ్గర పనిచేయడానికి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే దురదృష్టశాత్తు ప్రమాదానికి గురైనప్పుడు కానీ వాళ్ళకి ఎంతో అంత కొంత అమౌంట్ వస్తుంది కంపెనీ నుండి. దాన్నే గ్రాట్యుటీ అంటారు. అది 1 ఇయర్ పనిచేస్తే చాలు వాళ్ళకు అప్లికేబులే ఉంటది. ఇన్ని రోజులు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇట్లాంటివి బెనిఫిట్స్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పటి నుండి వాళ్ళకి బెనిఫిట్ కలిసి వస్తుంది. అట్లే నాలుగోది, మన విద్యార్థుల రాజకీయ పార్టీ చేసే పోరాటంలో భాగమైంది ప్రతి 40 సంవత్సరాలు దాటిన కార్మికును కానీ, ఎంప్లాయీకి కానీ, వర్కర్ కానీ ఫ్రీ మెడికల్ చెకప్ అనేది ఉంటదంట. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే, ఈ 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఫ్రీ హెల్త్ చెకప్ ఎక్కడ ఉంటుంది అంటే, గాంధీ, ఉస్మానియాలో చేస్తారా, లేకపోతే టాప్ కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తారా అనేది పెద్ద డౌట్. మా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే, 40 ఇయర్స్ పైబడిన ఎంప్లాయీస్, కార్మికులు అందరికీ మీరు ఫ్రీ హెల్త్ చెకప్ ఇస్తున్నారు కదా, ఆ హెల్త్ చెకప్ టాప్ కార్పొరేట్ హాస్పిటల్లలోనే యాన్యువల్ హెల్త్ చెకప్లు ఉండాలి, అవి ఫ్రీగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో మీ ఫ్రీ హెల్త్ చెకప్ పెట్టొద్దు, కార్పొరేట్ హాస్పిటల్లోనే పెట్టాలని విద్యార్థుల రాజకీయ డిమాండ్ చేస్తుంది. అట్లే ఈ కార్మిక కుటుంబాలకు, వర్కర్స్ కు, అన్స్పెసిఫైడ్ దాంట్లో వర్క్ చేసే వాళ్ళందరికీ ఉచిత విద్యా, వైద్యము ప్రతి పౌరుడి హక్కుగా భావించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరికీ మంచి నాణ్యమైన విద్యా, వైద్యం కార్పొరేట్ స్థాయిలో కల్పించాలి. అంత సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసే లోపు వీళ్ళందరికీ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్లు ప్రతి ఒక్క పౌరుడికి కల్పించాలని విద్యార్థుల రాజకీయ డిమాండ్ చేస్తారు. ఇక మనం కొంచెం రియాలిటీకి వస్తే, ఇట్లాంటి రిఫార్మ్స్, చేంజెస్, అమెండ్మెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి, కానీ అది గ్రౌండ్ రియాలిటీలో ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకనంటే, మన భారతదేశంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, పేపర్లో ఉన్న రూలు ప్రజల దగ్గరకు వచ్చేసరికి అది పాటించబడదు. కాబట్టి 2047 వరకు మన దేశ
దేశం అభివృద్ధి చెందిన దేశంలల్లో డెవలప్డ్ కంట్రీస్ల లిస్టులో ఉండాలంటే క్యాబినెట్ల పేపర్ల మీద ఉన్న అక్షరాలు ప్రజల వరకు చేరువయ్యేలాగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, రాజకీయ నాయకులు ఈ లేబర్ రిఫార్మ్స్ మంచిగా అమలు చేయాలి. ఇండియాలో ఉన్న ప్రతి వర్కర్, ప్రతి కార్మికుడు ఈ రిఫార్మ్స్ నుండి వచ్చే బెనిఫిట్ పొందే విధంగా గవర్నమెంట్ యంత్రాంగం కానీ రాజకీయ నాయకులు కానీ పనిచేయాలి, కృషి చేయాలని విద్యార్థుల రాజకీయ పార్టీ కోరుకుంటుంది. జై తెలంగాణ, జై విఆర్పి.